మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ను ఈరోజు డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నిన్న ఇచ్చిన ప్రశ్నకు జవాబును చూద్దాం. వాట్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద ఉజ్బెకిస్తాన్? ఆన్సర్ వచ్చేసి తాష్కెంట్. వన్స్ అగైన్ ఆన్సర్ ఏంటంటే తాష్కెంట్. మనం ఏ రోజుకు ఆ రోజు కరెంట్ ఈవెంట్స్ను సేకరించి వాటిని అనాలిసిస్ చేసి వాటి మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రశ్నలను కూడా తయారు చేసి పోటీ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు అనుగుణంగా కాంటెంట్ను రూపొందించడం జరుగుతున్నది. చాలామంది మిత్రులు వింటున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరని మనవి. టాపిక్లోకి వెళ్దాం. నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 30న బాధ్యతల స్వీకరణ. నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖరులో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. త్రిపాఠి అదే రోజు మధ్యాహ్నం నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1964 మే 15న జన్మించిన త్రిపాఠి ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ విభాగంలో 1985 జూలై 1న చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ యుద్ధంలో నిపుణుడైన ఈయనకు వివిధ హోదాల్లో పనిచేసిన దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. వైస్ చీఫ్గా చేరక ముందు వెస్టర్న్ నావల్ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. ఐఎన్ఎస్ వినాష్కు కమాండర్గా కూడా పనిచేశారు. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం ఒకసారి. నూతన నౌకాదళాధిపతిగా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఏ రోజున బాధ్యతలు స్వీకరించనున్నారు? జవాబు వచ్చేసి ఏప్రిల్ 30, 2024న. తర్వాత ప్రశ్న వచ్చి ప్రస్తుత నావికా దళాధిపతి ఎవరు? అడ్మిరల్ ఆర్ హరికుమార్. సరే, మనకు ఉన్నటువంటి త్రివిధ దళములలో మొదటిది ఆర్మీ, రెండవది నేవీ, మూడవది ఎయిర్ వింగ్. నావిదళ నీటిపై అంటే సముద్రాలపై గస్తీని నిర్వహించడం, శత్రు దేశాలతో యుద్ధ సమయంలో చురుకుగా పాల్గొనడం, ఇటువంటి యాక్టివిటీస్లలో పాల్గొంటుంది. మన తర్వాత టాపిక్ వచ్చేసి స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం. స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి ఐటీసీఎంని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ ఇందుకు వేదికైంది. తాజా పరీక్షలో క్షిపణికి సంబంధించిన అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలో పనిచేశాయని అధికారులు పేర్కొన్నారు. ఐటీసీఎం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. దేశీయ చోదక వ్యవస్థతో కూడిన స్వదేశీ దీర్ఘశ్రేణి సబ్సోనిక్ క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేయడం భారత పరిశోధన ప్రస్థానంలో ఓ కీలక మైలురాయని ఆయన అభివర్ణించారు. రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ, టెలిమెట్రీ వంటి సెన్సార్ల సాయంతో ఐటీసీఎం ప్రయాణ మార్గాన్ని మొత్తం పరిశీలించినట్లు డిఆర్డీఓ పేర్కొంది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించిన సంస్థ ఏది? అంటే జవాబు వచ్చేసి డిఆర్డీఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఐటీసీఎం స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణిని ఎలా పరిశీలించారు? ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ, టెలిమెట్రీ వంటి సెన్సర్ల సహాయంతో పరిశీలించారు. ఈ టాపిక్ తర్వాత మరి ఒక టాపిక్ వచ్చేసి సైన్స్ శక్తిగా ఎదిగేందుకు భారత్ సిద్ధం, పరిశోధనలకు ఇంకా కేటాయింపులు పెరగాలి. నేచర్ పత్రిక సంపాదకీయం. ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ శాస్త్ర సాంకేతిక రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక నేచర్ పేర్కొంది. సైన్స్ శక్తిగా వృద్ధి చెందే దిశగా తదుపరి అడుగును వేయడానికి సిద్ధంగా ఉందని వివరించింది. ఇందుకు పరిశోధన అభివృద్ధి R&Dకి కేటాయింపులు పెంచాలని సూచించింది. ముఖ్యంగా ప్రైవేటు రంగం నుంచి మరింత చొరవ అవసరమని పేర్కొంది. ఈ మేరకు పత్రికా సంపాదకీయం రాసింది. అందులో ముఖ్యాంశాలు ఇవి. భారత్లో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ప్రాథమిక పరిశోధనలు నిర్లక్ష్యం చేశాయి. పరిశోధన వ్యవస్థకు మరింత స్వయం ప్రతిపత్తి అవసరం. పరిశోధనలకు వ్యాపార సంస్థలు మరింత ఎక్కువగా నిధులు సమకూర్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అగ్రదేశాల్లోని ఇదే జరుగుతుంది. భారత్లో విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు ఈ దిశగా అడుగులు వేస్తే దేశ శాస్త్రీయ పురోగతి మరింత ఊపందుకుంటుంది. 2021-22 డేటా ప్రకారం ప్రపంచంలో 3వ పెద్ద ఔషధ పరిశ్రమ భారత్లో ఉంది. చౌకలో ఔషధాలు, జనరిక్ డ్రగ్స్ను సరఫరా చేస్తుంది. ఇందులో కొన్ని మందులు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్
మహమ్మారిపై పోరాటంలో కీలకంగా మారాయి. గత ఏడాది చందమామపై సాఫీగా వ్యోమనౌకను దించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. అలాగే ఈ దేశం వద్ద ప్రపంచంలో అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమూహం ఉంది. శోధన ఫలితాల విషయంలో అగ్రదేశాల సరసన భారత్ ఉంది. నుంచి 2021 మధ్య విశ్వ విద్యాలయాల సంఖ్య 760 నుంచి 1113కు పెరిగింది. కొత్తగా 7 ఐఐటీలు ఏర్పాటయ్యాయి. దీంతో వాటి సంఖ్య 23కు పెరిగింది. అదే కాలంలో కొత్తగా 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. మన భారతదేశంలో సైన్స్ అనేటువంటిది ఎంతగా అభివృద్ధి చెందుతుందనేటువంటిది ఈ టాపిక్ మనకు చెప్తూ ఉన్నది. సో 2021-22 డేటా ప్రకారం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఔషధ పరిశ్రమ ఏ దేశంలో ఉంది అంటే జవాబు వచ్చేసి మనకి భారతదేశంలో ఉంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి దేశంలో ప్రముఖమైన సైన్స్ వారపత్రిక పేరేంటి అంటే జవాబు వచ్చేసి నేచర్ వారపత్రిక అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫిలిప్పైన్ చేతికి భారత్ బ్రహ్మోస్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్ శుక్రవారం ఫిలిప్పీన్కు అందజేసింది. 2 దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి ఇది నిదర్శనం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్లను అందించేందుకు 2 ఏళ్ల కిందట $37.5 కోట్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. దీని కింద మన దేశం 3 బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన ఇదే తొలి ఎగుమతి ఆర్డర్. తాజాగా భారత వాయుసేనకు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్కు మన దేశం చేరవేసింది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. భారత్ బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేశారు అంటే జవాబు వచ్చి ఫిలిప్పైన్. తర్వాత రెండో క్వశ్చన్, భారత్ ఫిలిప్పైన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏ క్షిపణిని భారత్ ఎగుమతి చేసింది జవాబు వచ్చేసి బ్రహ్మోస్. తర్వాత టాపిక్ వచ్చేసి దోహా విమానాశ్రయం ప్రపంచంలో అత్యుత్తమం. ఢిల్లీ 36, హైదరాబాద్ 61 స్థానాల్లో ఉన్నాయి. ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. సింగపూర్కు చెందిన చాంగి 2వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి 2 స్థానాలను గత కొన్నేళ్లుగా ఈ 2 విమానాశ్రయాలే పంచుకుంటూ ఉండటం విశేషం. స్టార్ రేటింగ్తో స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో గతేడాది చాంగి అగ్రభాగాన నిలిచింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని ఇన్చేయాన్ విమానాశ్రయం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్టుగాను ఇది అవార్డు సొంతం చేసుకుంది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా 4, 5 స్థానాలు దక్కించుకున్నాయి. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకును చేరుకోవడం విశేషం. కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం ఇందుకు దోహదం చేసింది. అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం తొలి 20 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. సియాటెల్లోని టమోకా ఎయిర్పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమమైనది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టులో ఢిల్లీ స్థానం ఎంత ఆన్సర్ వచ్చేసి 36. తర్వాత ప్రశ్న వచ్చేసి 2024లో ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్ ఏది? ఖతర్ రాజధాని దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ ర్యాంక్ వచ్చి సింగపూర్కు చెందినటువంటి చాంగి ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా, స్టార్ రేటింగ్తో ఏ సంస్థ ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను తయారు చేస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి స్కైట్రాక్స్. తర్వాత టాపిక్ వచ్చేసి కలరా టీకాలో కొత్త వెర్షన్కు WHO ఆమోదం. విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించి ఒక కొత్త వెర్షన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని వివరించింది. కలరా ఉధృతి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పేద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజా టీకాను EU బయాలజీస్ రూపొందించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇప్పటికే వినియోగంలో ఉంది. దానికి సంబంధించిన మెరుగైన వెర్షన్ ఇప్పుడు ఆమోదం లభించింది. దీనికి యువిచోల్ అని పేరు పెట్టారు. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. WHO నూతనంగా ఆమోదం తెలిపిన కలరా టీకాను రూపొందించిన ఆర్గనైజేషన్ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి EU బయాలజీస్. మన తర్వాత టాపిక్ వచ్చేసి IMF కితాబు. ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణ కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రశంసించింది.
భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. భారత్ 6.8% వృద్ధి రేటును నమోదు చేయనుండడం చాలా మెరుగైన అంశం. ద్రవ్యోల్బణము తగ్గుతోంది. స్థూల ఆర్థిక మూలాలు బాగున్నాయని IMFలోని ఆసియా పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణా శ్రీనివాసన్ పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో జనాకర్షణ పథకాలను ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి. అయితే భారత్ మాత్రం ద్రవ్య క్రమశిక్షణను పాటించింది. వృద్ధి కొనసాగించడానికి ఇది ఊతమిస్తుందని అన్నారు. కొన్నేళ్లుగా పలు అనిశ్చితులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ప్రపంచానికి ఆశల చుక్కానిగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదగగలదని ఏ అంతర్జాతీయ సంస్థ భారత్ను ప్రశంసించింది? జవాబు వచ్చేసి IMF, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. తర్వాత క్వశ్చన్, IMF హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ని దీన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఒకసారి ఓవర్వ్యూ అనేటువంటిది చూద్దాం. మన మొదటి టాపిక్ వచ్చేసి నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 30న బాధ్యతల స్వీకరణ. స్వదేశీ క్రూజు క్షిపణి పరీక్ష విజయవంతం. సైన్స్ శక్తిగా ఎదిగేందుకు భారత్ సిద్ధం. పరిశోధనలకు ఇంకా కేటాయింపులు నేచర్ పత్రిక సంపాదకీయం. ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్. దోహా విమానాశ్రయం ప్రపంచంలో అత్యుత్తమం. ఢిల్లీ 36, హైదరాబాద్ 61 స్థానాలను దక్కించుకున్నాయి. కలరా టీకాలో కొత్త వెర్షన్కు WHO ఆమోదం. IMF కితాబు మన భారత ఆర్థిక వ్యవస్థకు. ఇవి ఈరోజు మన కరెంట్ ఈవెంట్స్. మిత్రులందరికీ ధన్యవాదములు.